దయానంద సరస్వతి బాలికల హాస్టల్ విద్యార్థినులు వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్డెన్ కూడా తన భర్తకు సహకరిస్తూ తమను వేధిస్తుందని వారు పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థినుల తల్లిదండ్రులు శశికుమార్ గతంలో కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏలూరు నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. స్వామి దయానంద సరస్వతి బాలికల హాస్టల్లో విద్యార్థినులైతే వేధింపులకు గురవుతున్నట్టుగా ఫణిశ్రీ భర్త శశికుమార్ ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారనేది కూడా పోలీసులకైతే ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? గతంలో కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడినప్పటికీ అది తల్లిదండ్రులకు తెలిసినా కూడా వారు ఎందుకు అసలు కంప్లైంట్ ఇవ్వలేదు? శ్రీనివాస్ ఓకే అన్న శ్రీనివాస్, దయానంద సరస్వతి బాలికల హాస్టల్లో విద్యార్థినులైతే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు అయితే అందింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మనం దయానంద సరస్వతి ఆశ్రమం దగ్గర అయితే ఉన్నదో ఇక్కడ ఉచితంగా షెల్టర్ అయితే చదువుకున్న పిల్లలకి అందరికీ షెల్టర్ ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఈ దయానంద సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 18 సంస్థలు అయితే నెలకొల్పారు. దానికి ఏళ్ళలో నిన్న చూసినట్టయితే ఒక కీచకుడు గతంలో చేస్తున్న అరాచకాలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్న అరాచకాలు మొత్తం ఏదైతే ఉందో నిన్న తన ఒక విద్యార్థిని కంప్లైంట్తో పెద్దగా బట్టబయలైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ కీచకుడు ఏదైతే శశికుమార్ వార్డెన్ మణిశ్రీ అనే వార్డెన్ భర్త శశికుమార్ తన బీసీ హాస్టల్స్లో బీసీ హాస్టల్ బాయ్స్ హాస్టల్కి వార్డెన్గా ఉన్నటువంటి వ్యక్తి అతను దాదాపుగా ఇక్కడికి వచ్చి ఎక్కువ శాతం అంటే ఎటువంటి అనుమతులు లేని ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చి బాలికల వసతి గృహం దగ్గర వచ్చి ఎక్కువ కాలం ఉన్నాడు. దానికి సంబంధించి కూడా రోజుకో విధంగా ఏదో ఒక పాపని మెస్మరైజ్ చేస్తూ ఒక మాయ మాటలు చెప్పి ఇతను బైక్ తీసుకెళ్ళి తన వాంఛలన్నీ తీర్చుకున్న తర్వాత వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, తన పిల్లల్ని అష్ట కష్టాలకు పడి చదివించుకునే విధంగా అన్ని రకాలుగా చేస్తున్న ఏదైతే ఈ పాపలందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా ఉన్నత చదువులు చదివించుకోవాలని తల్లిదండ్రులు ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసే విధంగా ఈ కీచకుడు ఏదైతే శశికుమార్ ఉన్నాడో దానికి పెద్ద ఎత్తున అయితే కనుక ఆ పాపల్ని కూడా వశపరుచుకొని దానికి మాయమాటలు చెప్పి అవి కొని పెడతా అని చెప్పు గత కొంతకాలంగా అనేక విద్యార్థులను అయితే కనుక వెంటాడుతూ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే మాటలు చెప్పిన నిన్న ఒక పాపని ఆదివారం ఉదయం తీసుకెళ్ళిన వ్యక్తి సోమవారం సాయంత్రం దాకా ఉండడంతో ఆ పాప పెద్ద ఎత్తున బోరుని ఏడుస్తూ తన తల్లిదండ్రులకు వివరించగా వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో ఇతనిపై కంప్లైంట్ చేయడంతో ఈ ఆగటాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వస్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చూసినట్టు అయితే ఆ రోజున కనుక ఇతను కనబడినట్టయితే దాదాపుగా ఆ రోజు చంపే పరిస్థితి అయితే కనుక అక్కడ వచ్చిన వేలాది మందిగా వచ్చిన భక్తుల బంధువుల్లో కావచ్చు, అతని చుట్టాల్లో కావచ్చు, ఇదంతా కూడా నెలకొని ఉంది. ఏదైతే ఉందో దాదాపుగా ఇలాగ 17 మంది అది విద్యార్థులని లైంగికంగా వేధించి ఏదైతే కనుక మణిశ్రీ అనే వార్డెన్ ఉందో ఇది ప్రైవేటు వార్డెన్ తన ప్రోత్సాహంతో ఇక్కడ విద్యార్థులందరినీ కూడా బయటికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇలాంటి వార్డెన్ని కావచ్చు, ఇలాంటి ఏదైతే కనుక శశికుమార్ లాంటి ఒక కీచుకొని లాంటి వాడిని అందరూ కూడా చట్టాన్ని గట్టిగా శిక్షించాలని చెప్పి తల్లిదండ్రులు కూడా నిన్న పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇదే రూపంలో ఈరోజు డీజీపీ ఏలూరు రాకతో ద్వారకా తిరుమలరావు ఏలూరు రాకతో నిన్న ఆయన అందరికీ కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాతో ఆయన కూడా ఎంతటి వారైనా సరే ఇతనిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పాట్లోనే సస్పెండ్ చేశామని చెప్తూ నిన్న జరిగిన ఇష్యూ నైట్ కూడా ఈరోజు డీజీపీ ద్వారకా తిరుమల చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో అంటే ఏదైతే కనుక మనకు వీడియో ఇలాంటి ఘటనలు జరుగుతున్న పెద్ద ఎత్తున అయితే కనుక పోలీసులు కూడా కొంత నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా
ఏదైనా సరే ఇది రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులను తీవ్ర స్థాయిలో మళ్ళీ ఇలాంటివి చేయకుండా పునరావృతం కాకుండా ఉండడం కోసం చట్టం కఠిన. రైట్, థ్యాంక్ యూ. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో పాల్గొన్న నలుగురు రిపోర్టర్లు తిరుపతి హరిబాబు, శ్రీనివాస్, అదేవిధంగా